నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. దేశవ్యాప్తంగా కుహానా సెక్యులరిజం ఏదైతే ఉందో అది బీటలు వారుతోందా అంటే అవుననే రోజులే వచ్చాయని చెప్పాలి. నిజానికి సెక్యులరిజం పేరుతో పబ్బం గడుపుకునే వాళ్లకు ఈరోజు పూట గడవని పరిస్థితి. ఎందుకంటే ఎక్కువగా ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రాడికలైజేషన్ ఏదైతే చేస్తోందా మైనార్టీల పేరు మీద అది కాస్త బెడిసికొట్టే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే ఇటు కుహానా సెక్యులరిజం అటు ఇస్లామిక్ రాడికలైజేషన్లు ఇవన్నీ కలిసి వెరసి ఇటు హిందుత్వానికి సంబంధించిన విషయంలో ఒక కొత్త రూపురేఖలు క్రియేట్ అయ్యే విధంగానే ఆ పరిణామాలు దారితీస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే మనం చూసాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేనొక అన్అపాలజెటిక్ సనాతని అని ఖచ్చితంగా చెప్పారు. ఆయన దేశమంతా మార్మోగిపోయింది. ఇదొక ఎత్తైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును వ్యతిరేకించాలంటూ చంద్రబాబును వక్ఫ్ బోర్డు సభ్యులు కలిసినప్పటికీ తాను మౌనంగా ఉండిపోయిన పరిస్థితి. మరోవైపు జేడీఎస్ జేడీయూ కూడా మౌనంగా ఉన్న పరిస్థితి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒకప్పటి వాజ్పేయి ప్రభుత్వంలో ఉన్న సెక్యులరిజం అనే రూపురేఖలకు ఈరోజు మోదీ హయాంలో ఉన్న సెక్యులరిజం అనే రూపురేఖలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయనే మనం అనుకోవచ్చా? నిజానికి సెక్యులరిజం అనే పదం కంటే కూడా హిందుత్వం అనే భావజాలం ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలే కనపడుతున్నాయా? ఇందాకన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పనితీరును ఇస్లామిక్ రాడికలైజేషన్స్ ఇవన్నీ గనక పరిగణలోకి తీసుకుంటే ఏం జరుగుతోంది? మనం వీటన్నింటినీ కూడా కూలంకషంగా చర్చిద్దాం. ఇది ఎటువంటి పరిణామాలకు కూడా దారితీస్తుందనేది తెలుసుకుందాం. మనతో పాటు బీజేపీ నేత అభిషేక్ జగిని గారు ఉన్నారు. నమస్తే అండి అభిషేక్ జగిని గారు. వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే అండి. సార్, ఇందాక నేను ఇంట్రొడక్షన్లో అన్నట్టు సో ఎటువంటి పరిణామాలు ఇవన్నీ, సో వీటికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ కుహానా సెక్యులరిజం ఇప్పటివరకు ఏదైతే పూట గడిచిందో ప్రతి సెక్యులర్ వాదికి ఈరోజు నిజంగా గడ్డు పరిస్థితే అనుకోవాలి. సో ఎట్లా అనలైజ్ చేస్తారు మీరు దీన్ని? 2014లో దేశంలో ఒక చారిత్రక మలుపుగా మనం చూడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఏ రోజైతే ఒక స్వర్గీయ అశోక్ సింఘల్ గారి మాటల్లో చెప్పాలంటే ఒక హిందూ స్వాభిమాని ప్రభుత్వము అంటే ఒక హిందూ ఆత్మాభిమానం స్వాభిమానం ఉన్న ప్రభుత్వము ఢిల్లీలో 800 సంవత్సరాల తర్వాత వారు వచ్చింది అన్నారు. అంటే అటువంటి ఒక మహనీయులు చెప్పినప్పుడే మనకు అందులో ఎంత ఒక లోతు ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్అపాలజెటిక్ అనేదైతే అన్నారో అటువంటి నాయకత్వము డెమోక్రసీ అంటే పైనుండి కిందికి పెద్దవాళ్ళు చేసేది మన అన్ని చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు గొప్ప వ్యక్తులు చేసేది రిఫ్లెక్ట్ అవుతుందని మన భగవద్గీతలో కూడా ఉంది. ఏదైతే పెద్దవాళ్ళు ఆచరిస్తారో మంచి వాళ్ళు విద్యావంతులు అందరూ ఆచరిస్తారో అది అందరికీ అలవాటు అవుతుంది అన్నట్టుగా హిందుత్వము సనాతన ధర్మము భారతీయ విలువలతో దానిపైన ఒక లోతైన స్పృహ కలిగినటువంటి ప్రధానమంత్రి వచ్చినప్పటి నుండి దాన్ని అంటే ఆటోమేటిక్ గా ఏది రాజులు ఆచరిస్తారో అది అందరూ ఆచరిస్తారు అన్నట్టుగా అది కింది స్థాయి వరకు వచ్చింది. ఇంతే కాకుండా ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పూర్తి లెఫ్టిస్ట్ ఈకో సిస్టమ్ కూడా వీక్ అవుతూ వచ్చిందండి. వాళ్ళ ఎన్జిఓస్ కి ఎటువంటి కంప్లైన్సెస్ లేకుండా ఫండింగ్ రావడం కానీ, ట్రాన్స్పరెన్సీ లేకుండా ఉండడము, అకౌంటబిలిటీ లేకుండా ఉండడము, అండ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనుకోండి, అంటే గల్లీ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వరకు వీటిని పెంచి పోషించే కుహనా తత్వాలని ఒక లెఫ్టిజం కానివ్వండి, ఒక లిబరలిజం కానివ్వండి, ఒక సూడో సెక్యులరిజం కానివ్వండి, ఇవన్నిటిని కూడా పెంచి పోషించే శక్తులు కూడా క్రమేపీ బలహీనపడుతూ వచ్చాయి. ఎందుకంటే వీటికి స్టేట్ ప్యాటర్నేజ్ అన్నది లేకపోవడము, వీటిపై విజిలెన్స్ పెరగటము, వీటిని చట్టాలతో కంప్లై అవ్వమని చెప్తే వీళ్ళకి ఇన్ని రోజులు ఎగ్జెప్షన్స్ ఉండేటివి, ఇవన్నీ వీళ్ళని పోవడం వల్ల వాటి ఫండింగ్ ధర్మస్య మూలం అర్థః అన్నట్టు ఈ ధర్మకార్యంలో ఎఫ్సిఆర్ఏ కానివ్వండి ఇవన్నిటిని టైట్ చేయడం వలన క్రమేపీ ఇవన్నీ బలహీనపడుతూ వస్తున్నాయండి. హిందూ భావజాలంలో సనాతన ధర్మంలో మీరు చూస్తున్నట్టయితే కనుక నిరుపేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వచ్చి స్వతహాగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద లెఫ్టిస్ట్ ఇందులో ఈకో సిస్టమ్ లో వాళ్ళు ఎజెండా డ్రైవ్ చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ బాస్లు ఏదైతే టాప్ నుండి ఎజెండా సెట్ చేస్తారో దానికి ఫండ్స్ వస్తూ ఉంటాయి. ఇంటర్నేషనల్ కానివ్వండి, ఇక్కడ రకరకాల ట్రస్ట్లు ఎన్జిఓల ద్వారా ఏదైతే మేనేజ్మెంట్ చేస్తారో అవన్నీ తగ్గుతూ వచ్చాయి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు గుళ్ళు వెళ్ళడం అంటే అంతకుముందు హిందువులని విలన్లుగా చూపించే వాళ్ళ చిత్రాల్లో బొట్టు పెట్టుకున్న వాడే విలను, రుద్రాక్షమాలు వేసుకున్న విలన్ నుండి ప్రధానమంత్రి గుళ్ళు వెళ్ళడం, ప్రధాన ఆలయాలు వెళ్ళడము, దర్శించుకోవడము,
వారు కేదార్నాథ్ లో ధ్యానం చేయడము, అన్ని గుళ్ళకు విజిట్ చేయడం, వీటి వల్ల ఏమైందంటే ఏదైతే మనము ఒక నొక్కివేయబడ్డ ఒక ఐడెంటిటీ అస్తిత్వం అన్నది ఉందో అది అన్అపాలజెటిక్ గా మారిందనమాట. మనము తప్పు కాదు, హిందువులు అంటే తప్పు కాదు. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక కొలోనియల్ హ్యాంగ్ ఓవర్ కానివ్వండి, లేదా ఈ లెఫ్టిస్ట్ వాళ్ళ ప్రభావం కానివ్వండి, గత 70 సంవత్సరాల్లో కూడా చాలా హిందువులని కించపరిచే విధంగానే పోర్ట్రేయల్ చేశారు. ఎందుకంటే మీరు ఒక స్వాభిమానంతో ఉన్నప్పుడు మీ లోపల ఒక ఎటువంటి ఐడియాలజీ అనేది డ్రైన్ చేయలేరు. సో నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఏం చేయాలంటే మీ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టాలి. ఎవరైతే సైకలాజికల్ గా వీక్ ఉంటారో, ఏ దేశం అయితే సైకలాజికల్ గా వీక్ ఉంటుందో అదే మొదటిగా ఓడిపోతుంది. యుద్ధంలో మొదటి అస్త్రము విల్ పవర్. సో ఈ సైకలాజికల్ వార్ఫేర్ లో, ఈ కల్చరల్ వార్ఫేర్ లో, ఈ సోషల్ వార్ఫేర్ లో హిందువుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. మనం అదృష్టంగా భావించాల్సిన అంశం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ఎంతో కోట్ల మంది హిందువులలో చైతన్యం వచ్చింది. ఇవాళ ఒక చిన్న పిల్లగాడు కూడా బయట భగవా ధ్వజం కనిపిస్తే అది భుజాన్ని ఎత్తుకొని నడవడానికి మొగ్గు చూపుతున్నారు, ఇష్టపడుతున్నారు, గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఈ ట్రాన్సిషన్ అంతా చూస్తున్నాం మనం. అండ్ సమస్యలపై స్పందిస్తున్నారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అప్పుడు నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాను, కానీ సోషల్ మీడియాలో అన్ని ఫాలో అవుతూ ఉన్నాను. ఎటువంటి ఒక నగరం కలిసి వచ్చింది. వ్యాపారులందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించడము, హిందూ సంఘాలన్నీ ఐక్యంగా ఎవరికి వారే పిలుపునిచ్చుకొని అందరూ అక్కడికి వచ్చి శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇదంతా సమాజంలో మార్పు ఏంటంటే ఇంతకు ముందు లాగా మేము గివప్ ఇస్తామని అనుకోవద్దు. ఇవాళ చైతన్యవంతులయ్యారు హిందువులు, ఎంతో స్ఫూర్తిని నింపుకొని ఉన్నారు. అక్షయ్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధాని గుళ్లకు గోపురాలకు వెళ్ళడం, మాలలు ధరించడం అనేది ఒక ఐకానిక్ ఫ్యాక్టర్. అండ్ మొన్నటికి మొన్న ఇందాక నేను అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు కూడా వ్యాఖ్యలు చేయడం, గట్టిగా ఎమోషనల్ గా మాట్లాడడం ఇదొక ఎత్తు. అయితే ఇప్పటికీ భారతదేశం మాత్రమే కాకుండా విశ్వం మొత్తం నుండి కూడా తిరుపతికి భక్తులు వస్తారు. తిరుపతి వెంకన్న స్వామి దర్శనం దక్కని వాళ్ళు కూడా ఆ లడ్డూ తిని స్వామి ఆశీర్వాదం మాకు వచ్చింది అని భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను అనుకోండి, మన బంధువులకి, చుట్టుపక్కల వాళ్ళకి, మిత్రులకి అందరికి పంచి పెడతాం లడ్డు, ఎంత తెచ్చినా పర్వాలేదు. కానీ అందరు కూడా స్వామిని చూసినట్టుగా భావించి లడ్డు కళ్ళకత్తుకొని ప్రసాదాన్ని స్వీకరిస్తారు. సో అటువంటి లడ్డూపై కుట్ర జరిగింది అన్న ఒక తీవ్రమైన ఆరోపణలు రావడము, దానికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తో పాటు ల్యాబ్ రిపోర్ట్స్ తో పాటు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇవ్వడము, దీంతో ఒక రకమైనటువంటి అలజడి వచ్చింది, ఒక రకమైన బాధ కూడా వచ్చింది. అరే ఇంతటి పాపానికి తెగిస్తున్నారే, హిందువుల పైన ఇంత కక్ష సాధింపు ఎందుకు అన్న ఒక భావన వచ్చింది. చాలా మంది ఏంటంటే పర్సనల్ గా, అంటే ఎంతో మందికి పర్సనల్ గా హర్ట్ అయిన విషయం. ఎన్నో సమస్యలు మనం చూస్తుంటాము, కానీ ఒక్కో డిగ్రీలో రెస్పాండ్ అవుతుంటాం. కానీ తిరుపతి లడ్డు అనేది మాత్రం అందరినీ కూడా చాలా చాలా కలిచివేసింది, చెలింపజేసింది. దానికి సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారు రావడము, వారాహి డిక్లరేషన్ కానివ్వండి, చాలా చురుకైన పాత్ర పోషిస్తూ అందరితో ఒక ప్రతిజ్ఞ చేయించడము, చాలా స్ట్రాంగ్ మెసేజ్ అన్నది ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులకు కూడా చేరిందండి. ఇక్కడే కాదు, ఎంతో మంది డయాస్పోరా మెంబర్స్, ప్రవాస భారతీయులతో కూడా నేను టచ్ లో ఉంటాను. అందరు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్న ఒక వాతావరణంకి ఒక మంచి లీడర్షిప్ కానివ్వండి, ఆర్టికులేషన్, మన ప్రాబ్లం ని సరైన విధంగా తెలియజేయడము, అయితే తెలియజేస్తూ దానికి నేనున్నాను అంటూ నిల్చొని ఒకరు నాయకత్వము స్వీకరించడం కూడా చాలా ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవాలి. అయితే అభిషేక్ గారు ఇక్కడ విస్తరించి అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు కుహానా సెక్యులరిజం, అంటే సెక్యులరిజం అనే పేరుతోటి, సో ఒక వన్ సైడెడ్ కూడా కాదు, అది ఎటుగాని సైడ్ లాగా సెక్యులరిజం అనే పేరుతో ప్రవర్తించడం అనేది ఇంకా ఇప్పటికీ చాలామంది ఉన్నారు. సో దాన్ని ఎట్లా తీసుకోవాలి? ఎందుకంటే హిందుత్వ అన్న ఇబ్బంది, లేకపోతే మైనారిటీ అపీజ్మెంట్స్ అన్న ఇబ్బంది, కానీ సెక్యులర్ అనేది అదేదో స్టాండ్ స్టిల్గా ఉన్నాము అని అనుకుంటారు. అది ఎట్లా, అదొక భ్రమణ లేకపోతే ఎలాంటి పరిస్థితి అనుకోవాలి దాన్ని? భారతదేశము అవిభజిత భారతదేశం, అన్డివైడెడ్ ఇండియా పార్టీషన్ జరిగినప్పుడు మత ప్రాతిపదికన అది జరిగినట్టయితే, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఆవిర్భవించినప్పుడు మరి భారతదేశం సెక్యులర్ దేశంగా ఎలా ఆవిర్భవించింది?
భారతదేశము హిందూ దేశంగా ఆవిర్భవించింది, హిందూ రాష్ట్రంగా ఆవిర్భవించింది. హిందువులు స్వతహాగా సెక్యులర్లు, తృణవర్తో విశ్వమార్యం అంటే మంచి ఆలోచనలు ఎక్కడున్నా కూడా రానివ్వండి. ఏకం సద్ విప్రాహ బహుదా వదంతి అంటే తత్వము ఒక్కొక్క మనిషికి ఒక్కోలాగా దర్శనం ఇస్తుంది. అందుకే మనకి ఇన్ని దర్శనాలు ఉన్నాయి. ఒకే బుక్కు, ఒకే గురువు, ఒకే పరంపర, ఒకే దేవుడు అని మనం నమ్మము. ప్రకృతిలో దేవుడు సర్వాంతర్యామి అంటాం, కానీ ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆరాధిస్తారు. పక్కవాడు ఆరాధించే విధానం తప్పు అని అనము, తద్వారా వాళ్ళు ఆచరించే విధానం ద్వారా కూడా దేవుడిని వాళ్ళు పొందగలుగుతారని నమ్మేదే సనాతన ధర్మము. సో ఇన్హెరెంట్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ టాలరెంట్ బట్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ అదర్స్ ఆల్సో. కాబట్టి మనము ట్రూ సెక్యులర్ హిందువులు అనే వాళ్ళు అందరినీ స్వీకరించగలుగుతారు. అందుకే భారతదేశంలో ముస్లిం లీగ్ వాళ్ళు ఎవరు కూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అటెండ్ అవ్వలేదండి, హిందూ నాయకులే అటెండ్ అయ్యారు. పర్సనల్ గా హిందూ ప్రాక్టీస్ చేసుకునే, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళే కాన్స్టిట్యూషన్ క్లబ్ లో అటెండ్ అయ్యారు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో అటెండ్ అయ్యారండి. డెలిబరేషన్స్ లో వాళ్ళే పార్టిసిపేట్ చేశారు, సలహాలు సూచనలు మార్పులు చేర్పులు చేసిందంతా వాళ్ళే. ఆ హిందువులే అన్నారు అల్పసంఖ్యలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ దేశంలో బతకొచ్చు. ఆర్టికల్ 28, 29 కూడా అప్పుడు ఇచ్చారు. అప్పటి పరిస్థితుల్లో వారికి ఒక అభయం ఇవ్వడానికి మీరేం భయపడకండి, పాకిస్తాన్ లో హిందువులు ఇక్కడికి రావాలంటే ఉచ్చకొత్తకు వస్తున్నారు, అలా మేము చేయనివ్వము, మీరు ఇక్కడ బతకండి, హిందువుల స్వభావం అది కాదు అని చెప్తూ ఇక్కడ ఉండనిచ్చారు. అభిషేక్ గారు, ఇక్కడ వాజ్పేయి హయాంలో ఎన్డీఏ కూటమి కానీ ఇప్పుడు మోదీ హయాంలో ఎన్డీఏ కూటమి, ఈ డిఫరెన్స్ ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? వాజ్పేయి గారి హయాంలో ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వానికి రావడము, అందులో 23 మంది 22 నుండి 23 మంది భాగస్వాములు ఉండడము, సంఖ్యాబలం కూడా కొంచెం అటు ఇటుగా ఉండడం వల్ల అందరి కన్సెన్సస్ తో ముందుకు వెళ్ళాలి కాబట్టి సో కొన్ని అంశాలలో మనము మొండి వైఖరితో, అంటే మన కమిట్మెంట్ లేదని కాదు, సమయము సందర్భము అన్ని చూసుకోవాలి. సో మనకు ప్రయారిటీగా ఉన్న అంశాలు ఏంటి, అప్పుడు వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక గోల్డెన్ క్వార్టర్లెట్లు కానివ్వండి, గ్రామ్ సడక్ యోజన కానివ్వండి, అప్పటి సంయుక్త ప్రభుత్వంలో అంటే రాష్ట్రం కేంద్రం కలిపి దీపం పథకం కానివ్వండి, అప్పుడు ఏవైతే ప్రైమరీ ఇష్యూస్ మనం అర్జెంట్ గా అడ్రస్ చేయొచ్చో వాటన్నింటినీ అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ మనకు సమయం వస్తుందని తెలుసు, మళ్ళీ సమయం వచ్చింది. ఆ సమయానికి మళ్ళీ నాయకత్వ లోపం ఉండదు, ఎందుకంటే ఇది కార్యకర్తలు నాయకత్వాల నిర్మాణం చేసే పార్టీ కాబట్టి మళ్ళీ ఒక చరిత్రలో నిలిచిపోయే నాయకుడు వచ్చాడు. మళ్ళీ ఈసారి మ్యాండేట్ ఇంకా బలంగా వచ్చింది. ఈసారి ఇంకొన్ని సమస్యల పరిష్కారం, మన ఐడియాలజికల్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, హిస్టారికల్ బ్లండర్స్ అండ్ మిస్టేక్స్ ని కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చారు. ఒక బంగ్లాదేశ్ బార్డర్ పరిష్కారం అయితేనేమి కానివ్వండి, పాకిస్తాన్ ని ఇవాళ తన అసలైన స్థాయిలో చూపించి ఇంటర్నేషనల్ గా వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా కానివ్వండి, బార్డర్ లో ఒక శక్తివంతమైన సమర్థవంతమైన రక్షణ కవచం ఏర్పాటు చేయడం కానివ్వండి, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కానివ్వండి, అనేక రాజ్యాంగ సవరణలు కానివ్వండి, బీసీ కమిషన్ కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కల్పించడం కానివ్వండి, ఎకనామిక్ వీకర్ సెక్షన్ కి వారికి ఒక చేయూతనిస్తూ వారికి కొంచెం రిజర్వేషన్ కల్పిస్తూ వారు కూడా ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరి రిజర్వేషన్స్ డిస్టర్బ్ చేయకుండా వారి వెల్ఫేర్ కూడా ప్రభుత్వాన్ని పరిగణనలు తీసుకునే విధానం కానివ్వండి, అలా చెప్తూ పోతే ఎన్నో గంటలండి అనేక సవరణలు చేస్తూ అట్ ద సేమ్ టైం ఇక్కడున్న మైనారిటీకి పై కూడా వివక్ష లేకుండా అత్యధిక మైనారిటీ స్కాలర్షిప్స్ చరిత్రలో డైరెక్ట్ బెనిఫిట్ డీబీటీ ద్వారా వారి అకౌంట్ లోకి మధ్యలో దళారులు ఎవరు కూడా లేకుండా ఆన్లైన్ లో పారదర్శకంగా ఎవరైనా అప్లై చేసుకుని తీసుకునే విధంగా అత్యధిక లోన్లు మైనారిటీ కుటీర పరిశ్రమలు కానివ్వండి, పెద్ద పరిశ్రమలు కానివ్వండి, మైనారిటీ ఆంటర్ప్రీనర్స్ ఎంకరేజ్ చేసే విధంగా వారిని కూడా కలుపుకుపోతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని బీజేపీ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే బీజేపీ నమ్మేది అసలైన సనాతన ధర్మము హిందుత్వము కాబట్టి, అది కుహనా ఐడియాలజీకి చెందని వర్గం కాబట్టి, మాటలు ముచ్చట్లు చెప్పే కుహన వాదుల లాంటి వాళ్ళం కాదు కాబట్టి. అండ్ ఫైనల్గా అభిషేక్ జగన్ గారు, ఫైనల్గా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇండి కూటమి ఈ చేస్తున్న ఈ మైనార్టీ అపీజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ చెప్పాలంటే రాడికలైజేషన్ లాగా చూస్తే, సో హిందుత్వాకి కూడా ఎన్డీఏ కూటమి అంతా హిందుత్వాకి ఓటు వేసే పరిస్థితి, ఈవెన్ వక్ఫ్ బిల్లు విషయంలో కూడా కొంత సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితే ఉంది ఇప్పుడు రేపటి రోజున.
సో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? మంచి పరిణామాలకా, లేకపోతే ఎట్లా హిందుత్వ అనే విషయంలో ఎటువంటి పరిణామాలను అర్థం చేసుకోవాలి? చూడండి, రాజ్యాంగం ఆపదలో ఉంది, రిజర్వేషన్లు మారుస్తారని అబద్ధాలు చెప్తూ ప్రజలని మళ్ళీ గోబెల్స్ ప్రచారం చేసి ఎంతో డెవలప్మెంట్ చేసినప్పటికీ వాళ్ళని ఒక ఆందోళనకర పరిస్థితిలోకి, అభద్రతా భావంలోకి తీసుకెళ్లి బీజేపీపై గట్టి దాడి చేశామనుకున్నారు. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏర్పడింది. అందులో ఎన్డీఏ భాగస్వాములు కూడా చాలా మంచిగా జెల్ అయి ఉన్నారు. చాలా ఒక మంచి సమన్వయం జరుగుతుంది, అందరికీ మంచి కోఆర్డినేషన్ ఉంది. అందరూ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒకే కన్సెన్సస్ తో ముందుకెళ్తున్నారు. అందుకే అమిత్ షా గారు కూడా దీనిపై చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది, ఆ బిల్ నెక్స్ట్ సెషన్ లో పాస్ అవుతుంది అని చెప్పేసి. అందుకు దాన్ని వక్ఫ్ ని ఒక వారి బెనిఫిట్ కి వాడుకునే వ్యక్తులు అభద్రతా భావంలోకి వెళ్ళారండి. మీరు వక్ఫ్ పై కంప్లైంట్స్ చూస్తే గనక, గవర్నమెంట్ కి వచ్చిన పిటిషన్స్ చూస్తే గనక అదేదో హిందూ ధర్మము, హిందూ పార్టీ, హిందూ వర్గము ముస్లిం వక్ఫ్ పై దాడి చేస్తున్నట్టుగా చిత్రీకరించాలని కుహనావాదిస్తున్నారు. కానీ ఎంతో మంది నిరుపేద ముస్లింలు కూడా ఈ వక్ఫ్ చట్టానికి బలయ్యారండి. సో వక్ఫ్ చట్టము, ఏదైనా చట్టము దాని పరిధులు, ఎనీథింగ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నట్టుగా దాని పరిధి ఎట్లా ఉందంటే, మేము డిక్లేర్ చేసింది మాది, అది అప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు మరి ఎటువంటి అవేర్నెస్ తో చేశారో, ఇవన్నీ ఇష్యూస్ వాళ్ళు ఫోర్స్ చేయలేదో, లేదా తెలిసే ఇంటెన్షనల్ గా చేశారో అది అప్పుడు చెప్పాలి. అందులో ఇంకా లోతైన రీసెర్చ్ జరగాలి. కానీ అది మాత్రం తప్పిదము. అది హిందూ భూమా, ముస్లిం భూమా అని చూడదు. వక్ఫ్ నా భూమి అని చెప్తే యూనిలాటరల్ గా ప్రభుత్వాలే తీసుకోలేకపోతున్నాయండి. యూనిలాటరల్ గా వెళ్ళి కోర్టులో కేసులు వేస్తున్నారు. ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ గా ఇవాళ బ్లాంకెట్ గా హైదరాబాద్ లో 500 ఎకరాలు నావి, బెంగళూరులో ఈ గుడి నాది, ఇది నాది, అది నాది, గుడి నాది, బడి నాది, ఊర్లు నావి, మండలాలు నావి అంటే రేపు సుప్రీంకోర్టు నాది, ఇండియన్ పార్లమెంట్ నాది అంటే ఇచ్చేస్తారండి. దానిపైన ఒక చెక్ అండ్ బ్యాలెన్స్ ఉండాలి. ఖచ్చితంగా కూడా ఇవాళ ఉన్న స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇటువంటి ఒక చారిత్రక తప్పిదాన్ని కూడా కరెక్ట్ చేసి తీరుతుంది. చేయవలసిన అవసరం ఉంది, చేయవలసిన నైతిక బాధ్యత బీజేపీ పై ఉంది. కాబట్టి బీజేపీ చేసి తీరుతుంది. అది హిందువులా ముస్లింలా అని కాదు. ఇటువంటి ఇన్స్టిట్యూషనల్ టెర్రరిజం లేదా ఇన్స్టిట్యూషనల్ హెజిమోనీ వల్ల నష్టపోయే వాళ్ళందరూ, అంటే ఏవైతే సంస్థల యొక్క ఆధిపత్యం వల్ల అణచివేయబడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చాల్సిన బాధ్యత బీజేపీ పై ఉంది. అది బీజేపీ చేసి తీరుతుంది. ఎందుకంటే ఇది బీజేపీ నైతిక బాధ్యతగా స్వీకరించింది అండ్ కట్టుబడి ఉంది బీజేపీ. దానికి మా అత్యున్నత నాయకులు కూడా ఎన్నోసార్లు ఓపెన్ గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అమిత్ షా గారు కూడా ఇచ్చారు. ఇది ఖచ్చితంగా దీని చెర నుండి, వక్ఫ్ చెర నుండి అందరికీ కూడా స్వేచ్ఛ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఆ డే అతి త్వరలోనే ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ జగన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తానికి ఇటు వక్ఫ్ పేరిట ఎటువంటి అరాచకాలు జరిగినా, మరోవైపు రాడికలైజేషన్ పేరిట ఎటువంటి అరాచకాలు జరిగినా, అపీజ్మెంట్ పేరిట ఎటువంటి అరాచకాలు జరిగినప్పటికీ కూడా ఇదంతా కూడా ఆఖరికి కుహానా సెక్యులర్ వాదులు కూడా ఎన్ని మాటలు మాట్లాడినా చివరికి హిందుత్వ పోలరైజేషన్కి దారితీస్తోందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే అటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అటే దారితీస్తున్నాయి. సో ఇది ఈ కుహానా సెక్యులరిజం కంటే కూడా మరి ఏకంగా హిందుత్వవాదిని అని గొప్పగా చెప్పుకోవడమే కరెక్టు అనే పరిస్థితికి అటు మనుషులు, ప్రజాప్రతినిధులు, పార్టీలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా అదే విధంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చేస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి కనుక మనం చూస్తే, ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ఎట్లాంటి పరిస్థితి ఉందో కనుక చూస్తే, నిజంగా హిందూ పోలరైజేషన్ అనేది ఎలాంటి అంశమని మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. వీలైతే ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.